ఫన్ బకెట్ భార్గవ్ ఈ పేరు తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. ఒక కమీడియన్గా టిక్టాక్ వీడియోస్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు ఫన్ బకెట్ భార్గవ్. అసలు తను ఎంత రీల్స్ ఫన్నీగా ఉండేవంటే చాలామందికి నచ్చేవి. తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యాడు. అంటే చాలామందికి నచ్చేవాడు. అతని కామెడీ వీడియో టైమింగ్స్ కానీ చాలా బాగుండేది. అంటే యాక్టింగ్ అవ్వాలని, డ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో దానికోసమని తను యూట్యూబ్ ఇట్లా ఫన్ బకెట్ భార్గవ్గా చాలా మంచి పేరైతే తెచ్చుకున్నాడు. ఎంత మంచిగా ఉంటే ఏం లాభం, ఎంత సక్సెస్ అయ్యి ఎంతమందికి మంచి అని అనిపించుకున్నాడో అంతకన్నా డబుల్గా చెడు పేరైతే వచ్చిందండి. ఎంత త్వరగా ఫేమస్ అయ్యాడో అంత త్వరగా కూడా తన ఏంటో అంటే నెగిటివిటీ చాలా అంటే అందరికీ తెలిసిందే. తను ఏం తప్పు చేశాడు, ఎందుకు జైలుకు వెళ్ళాడన్న విషయం. కానీ ఎంత చిన్న వయసులో అలాంటి తప్పు చేసి 20 ఏండ్లు తన జైలు జీవితంలోనే గడపాలి. ఇలాంటి వాళ్ళు ఒక చిన్న తప్పు అసలు మరి తర్వాత ఏమవుతుంది, మన వెనుక ఉన్న ఫ్యామిలీ ఎలా ఉంటుంది, మనం వెళ్ళిపోతే అన్న బాధ అసలు ఉండదా తప్పు చేసేటప్పుడు? నాకు అసలు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో సంతోషం కోసం ఏదో తప్పు చేస్తూ ఉంటారు. ఆ తప్పు చిన్న తప్పే కానీ జీవితం మొత్తం నాశనం చేసే అంత పెద్దది అవుతుంది. అసలు జీవితమే పాడవుతుంది. ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారు? చూసారు కదా అసలు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫన్ బకెట్ భార్గవ్ అనగానే అందరికీ గుర్తుండిపోతుంది. అంటే అంత ఫేమస్ అయ్యాడు. తను అసలు అంత మంచిగా ఉండే అతను ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తాయి, ఎందుకు ఇలా చేస్తారు అస్సలు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు చాలామంది. చిన్న తప్పే కానీ జీవితమే నాశనం అవుతుంది. ఇలాంటి వాళ్ళు దయచేసి ఫన్ బకెట్ భార్గవ్ ఇప్పుడు జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. తన 20 ఏళ్ళ జీవితాన్ని జైల్లోనే గడపాలంటే ఎంత జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 4 లక్షల జరిమానా. డబ్బులు పోతే పోనీ కానీ పరువు వస్తుందా? రాదు. జీవితం వస్తుందా? రాదు. మళ్ళీ వెనక్కి కావాలి. తను చేయాలనుకున్న అంటే ఏదో తప్పు కానీ జీవితం నాశనం అయింది. తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించడానికి అంటే అక్కడ ఒక జైల్లో అధికారుల పర్మిషన్ తీసుకొని అంత్యక్రియలకైతే అటెండ్ అయ్యాడు. ఎంత బాధపడుతున్నాడు, ఎంత వెక్కి ఏడుస్తున్నాడు తన తల్లిని చూసి. అంటే అనారోగ్యంతో చనిపోయింది అనుకోండి, కానీ తల్లికి తోడుగా ఉండవలసిన ఒక అంటే వయసు వచ్చిన కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లి బాధ ఎలా ఉంటుంది? సంతోషంగా చూసుకోవాల్సింది పోయి తన అంత్యక్రియలకి అటెండ్ అయ్యాడు. ఇలాంటి ఒక రోజు వస్తుందని తను ఊహించాడా? లేదు. అందుకే పొరపాటు చేసే ముందే తప్ప ఒప్ప చేయొచ్చా లేదా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని చేస్తే అసలు ఇలాంటి భార్గవ్ లాంటి మనుషులే మన దేశంలో ఉండరు. దయచేసి మీరు ఏదైనా తప్పు చేస్తే మీ వెనకాల ఉన్న కుటుంబం కోసం ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి జీవితం ఏమైపోతుంది చెప్పండి. అందుకనే ఇలాంటి భార్గవులు మళ్ళీ రావద్దు. కానీ జైల్లో ఉన్నంతకాలం ఈ బాధ పడుతూనే ఉండాలి. అందుకే ఇలాంటి తప్పు చేయొద్దు, మళ్ళీ ఇలాంటి శిక్షలు విధించొద్దు. తను 20 ఏళ్ళ జీవితము తనతో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అది ఆలోచించండి. దయచేసి ఎవ్వరు ఇలాంటి తప్పు చేయొద్దు. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఎవ్వరిని బాధ పెట్టద్దు. ఇలాంటి శిక్ష మరెవ్వరికి రాకూడదని నేను అనుకుంటున్నాను. అసలు తను ఇప్పుడు బాధపడుతున్నాడు, తల్లి మీద పడి ఏడుస్తున్నాడు. ఎందుకు ఇలాంటి తప్పు చేయడం ఎందుకు, బాధపడడం ఎందుకు? శిక్ష పడింది, ఇప్పుడు తప్పదు. కాలం వెనక్కి రాదు. అందుకే కాలం వెనక్కి రాదు కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం చేసే తప్పు అసలు చెయ్యకుండానే ఉండాలి. మనకు అలాంటి ఆలోచనే రావద్దు. తన తల్లికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.